దిల్రాజ్ గారు ఊపిరి పీల్చుకోండి సంక్రాంతి బ్లాక్ బాస్టర్ విన్నర్ వెంకటేష్ గారే. ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. మనమైతే సంక్రాంతి ఫ్యామిలీ స్టార్ మన వెంకటేష్ గారి మూవీ చూడడానికి వచ్చేసినాము. హాయ్ నమస్తే అందరికి. సో ఇప్పుడే మన సంక్రాంతి బరిలో అయితే 3 సినిమాలు ఉన్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారి మూవీ. సో దిల్రాజ్ గారు ఊపిరి పీల్చుకోండి సంక్రాంతి బ్లాక్ బాస్టర్ విన్నర్ వెంకటేష్ గారే. సో మూవీ అయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఢిల్లీ నుంచి ఒక వ్యక్తి వస్తాడు. సో తనని సీఎం గారే పిలిపించుకుంటారు. సో తనని కిడ్నాప్ చేయడం జరుగుతుంది. సో స్టోరీ సింపుల్గానే ఉంటుంది. బట్ కొన్నిసార్లు స్టోరీలో అవన్నీ కాదు, మన డైరెక్టర్ మనల్ని సినిమాని 3 hours 2.5 hours సినిమా అంటేనే నవ్వించాలి, స్క్రీన్ ప్లేతోని ఎంటర్టైన్మెంట్ కావాలి. సో ఆ ఎంటర్టైన్మెంట్ అనిల్ రావుపూడి గారు 100% ఇచ్చారు. మిస్ అయిన కొన్ని ఉంటాయి, బట్ ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ కామెడీ, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. కంప్లీట్ ఒక ఫ్యామిలీ డ్రామా అయితే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ, ఒక బుడ్డోడు ఉంటాడు వెంకటేశ్వర బాబు బుడ్డోడు. సో వాడైతే నెక్స్ట్ లెవెల్ కామెడీ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో కూడా కొద్దిగా మనకు అనిల్ రావుపూడి F1 F2 F3 అవి ఉంటాయి కదా, F1 F2 ఆ జోనర్లో కనిపిస్తుంది. బట్ కంప్లీట్లీ మనం ఎంజాయ్ చేసినామా లేదనేది చూడాలి. మంచి మెసేజ్ కూడా ఉంటుంది. సో మన గురువు అంటే ట్విస్ట్ మాత్రం లాస్ట్లో ఫైనల్లో ట్విస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేయము ఆ ట్విస్ట్, అంత బాగా చూపించారు. బట్ ఇంకా సంక్రాంతికి మళ్ళీ 2 వస్తుందని అయితే అనిల్ రావుపూడి గారు ఇంటి ఇచ్చారు. సంక్రాంతి దసరా దీపావళి దేవుడికి వచ్చేద్దాం మరి గోదావరి గట్టు మరి రావచ్చు, వస్తుందో రాదో తెలియదు. కానీ కంప్లీట్ అయితే ఒక మంచి బ్లాక్ బాస్టర్, చాలా ఎంటర్టైన్మెంట్ గా కామెడీగా. అంటే అనిల్ రావుపూడి గారు ఫిక్స్ అయినట్టున్నారు, ఖచ్చితంగా కామెడీ వేలోనే తీసుకెళ్దామని. ఆ కామెడీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా పండింది. ఎక్కడ బోర్ కొట్టకుండా సాంగ్స్ కానీ, పెళ్ళైన ఒక భర్త ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తే ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు. చాలా చాలా నీట్గా ఉంది. ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఎలాంటి వల్గర్ లేకుండా కంప్లీట్ ఒక ఫ్యామిలీతోని చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు చూడాల్సిన మూవీ ఇది. సో సంక్రాంతికి దాంట్లో ఉంటుంది కదా డైలాగ్, హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీ. ఇదైతే 100% నేను చూసిన సినిమా. సో ఈ సంక్రాంతి విన్నర్ ఎవరంటే వెంకటేష్ గారే. దిల్రాజ్ గారు, వెంకటేష్ గారు బ్లాక్ బాస్టర్. అయితే బ్లాక్ బాస్టర్ సంక్రాంతి కలిసి వచ్చింది, విక్టరీ కొట్టేసినట్టే. సో నేను 3 సినిమాలు చూశాను కాబట్టి ఇది నా ఒపీనియన్. నా ఒపీనియన్లో అయితే సంక్రాంతి వస్తున్నాం అనే మూవీ విన్నర్, సంక్రాంతి విన్నర్, బ్లాక్ బాస్టర్ మూవీ. ఖచ్చితంగా అందరు ఫ్యామిలీతోని. సో థియేటర్లో అందరు ఫ్యామిలీ వచ్చారు. వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ మ్యాన్. ఖచ్చితంగా ఫ్యామిలీ టికెట్లు దిగుతాయి. ఫ్యామిలీ వెళ్ళిందనుకో ఖచ్చితంగా థియేటర్లు కూడా హౌస్ఫుల్ అయితే. మేబీ రేపటి నుంచి ఖచ్చితంగా హాలిడేస్కి వెళ్ళిన వాళ్ళు కానీ రిటర్న్ వస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా మూవీ అయితే చూస్తారు. నేను సజెషన్ చేసేది కూడా ఫ్యామిలీతో వెళ్ళండి, హాయిగా నవ్వుకోండి, మంచిగా ఎంజాయ్మెంట్. 100% మనం టికెట్ పెట్టిన దానికైతే వర్త్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇచ్చారు. లాస్ట్లో ఆ కామెడీ సీన్, ఫైట్స్, వెంకటేష్ గారి డైలాగ్స్ చాలా బాగా చెప్పారు. అంటే అబ్బాయిలే లవ్ ఫెయిల్ పోగానే గడ్డాలు పెంచుకోవాలా మా అంటే చాలా బాగున్నాయి. మీరు అవన్నీ రివీల్ చేయను. పక్క ఎంటర్టైన్మెంట్, మంచి కామెడీ, మంచి ఫ్యామిలీ ఆహ్లాదకరంగా అందరు చూసి ఎంజాయ్ చేయగలిగే మూవీ వెంకటేష్ గారి మూవీ. పెళ్లికి ముందుకు లవర్ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్ గూస్ బంప్స్ కెన్స్. సో నీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. నెక్స్ట్ కంటెంట్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.